యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ డిఫెన్స్ కౌన్సిల్ అనే ఈ ఆర్గనైజేషన్ మనం ఎందుకు పెట్టాము, ఈ హ్యూమన్ రైట్స్ ఎట్లా ఉపయోగించుకోవాలి, వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, యునైటెడ్ నేషన్స్ నుంచి మనము ఏ విధంగా కొన్ని రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడాప్ట్ చేసుకున్నాము, అన్ని దేశాలకు ఇది ఎలాగ అప్లై చేయబడుతుంది ఐఎస్ఓ సర్టిఫికేషన్ ద్వారా, ప్రపంచంలో ఉన్న దాదాపుగా అరౌండ్ 190 కంట్రీస్కి ఏ విధంగా అప్లై చేయబడతా ఉంది అనేది మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నేర్చుకుందాం. ఈ యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ డిఫెన్స్ కౌన్సిల్ స్టేట్ గవర్నమెంట్ రిజిస్టర్డ్, సెంట్రల్ సర్టిఫైడ్ అండ్ ఇంటర్నేషనల్ ఐఎస్ఓ సర్టిఫైడ్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నెంబర్ 1, ద ప్రమోషన్ ఆఫ్ భారతరత్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ Ambedkar's come biblical ideology. It is a promotion of both ideology. Why do we take such kind of ideology? Let me discuss an important thing today. While I'm studying intermediate, I have learned the first bit in civics subject. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు సివిక్స్లో నేను మొట్టమొదటిగా నేర్చుకున్న సబ్జెక్ట్ ఏమిటంటే భారత రాజ్యాంగం ఎక్కడి నుంచి డిరైవ్ చేశారు, మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ వేర్ డిడ్ ఇట్ కమ్ ఫ్రమ్ అనేది మనం నేర్చుకున్నాం. అక్కడ ఐరిష్ రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగము దాదాపుగా 80% తీసుకోవటం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ ఐరిష్ రాజ్యాంగం ఫస్ట్ బైబిల్ నుంచి ఫస్ట్ అడాప్ట్ చేసుకున్నటువంటి కాన్స్టిట్యూషన్ కంప్లీట్ 100% ఏదైనా ఉందంటే ప్రపంచంలో దట్ ఈజ్ నథింగ్ బట్ ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్. దట్ ఈస్ ద ఛానల్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ మై సివిక్స్ సబ్జెక్ట్. ఇప్పుడు మేము యునైటెడ్ నేషన్స్ నుంచి ఏ విధంగా మనం డెరైవ్ చేసుకోబోతున్నాము, దీనిలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఏంటి, ఇది ఏ విధంగా ఉపయోగపడింది, ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, హౌ టు గెట్ మెంబర్షిప్ ఇన్ దిస్, ఎవ్రీథింగ్ వుడ్ బి కంక్లూడెడ్ సూన్. అబౌట్ అస్, ఇందులో ఇంపార్టెంట్గా ఎగ్జిక్యూటివ్ బాడీలో ఎవరెవరు ఉన్నారనేది ఒకసారి చూద్దాము. ఇట్ ఇస్ మీ, ఐ ఫౌండెడ్ ఇట్ ఇన్ జస్ట్ రీసెంట్లీ. ఐ ran so many organizations and I have been running some other theological colleges either, and this one is completely secular platform to make use, to maintain equality. You know, our slogan is humanity, equality and dignity. These three things must be given to each and every individual on earth. That is the main thing. So in this region, these are all my qualifications. You can take a screenshot and you can see all those things, what I have studied and how I worked as professor in for engineering colleges and a mentor in Andhra Pradesh State Skill Development project as a district in charge for spoken English, personality development and interview facing. I studied BCom and MA PhD in Christian Studies and MA English and worked in many sectors by the grace of God. Okay, number 2 is Mr. Vice President. I am the President and Director Founder. He is the Vice President, Dr. K. Bhushanam. He studied law and BA and he has many other degrees either, but I am giving a limited BA, BL, MA Economics and MA Sociology. He studied and he was awarded Doctor of Social Services. Yes, ఈయనకి డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. యూ కెన్ కాంటాక్ట్, ఈజ్ వన్ ఆఫ్ అవర్ అఫీషియల్ ఎగ్జిక్యూటివ్ బాడీ. వీ హ్యావ్ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఆల్సో. సో దోస్ మెంబర్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్. యూ కెన్ ఫైండ్ దెమ్ సూన్ ఇన్ అవర్ రెగ్యులర్ యాక్టివిటీస్. ఓకే, ఈయన ప్రభుత్వము మరియు బయట ఉన్నటువంటి ప్రైవేట్ సెక్టర్లో కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్లో చాలా సీనియారిటీ ఉన్నటువంటి ఒక సీనియర్ సోషల్ యాక్టివిస్ట్. హీ ఈజ్ మిస్టర్ సంతోష్ కుమార్ మెండెమ్. హీ వాజ్ అవార్డెడ్ డాక్టరేట్. He has a peculiar feature and some specialty in his life. ఆయన జీవితంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధికమైనటువంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరిగించినటువంటి ఒక సీనియర్ నేషనల్ అంబేద్కర్ మూమెంట్ లీడర్. ఆయన మనకి సెక్రటరీ అండ్ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా దీనికి వర్క్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ఆయన రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉన్నారు. నెంబర్ 4, లీగల్ అడ్వైజర్గా మనకి
మిస్ ఎం సుధారాణి బిఏబిఎల్. షీ ఈజ్ అన్ అడ్వకేట్ ఆఫ్ బౌత్ హైకోర్ట్స్. రెండు రాష్ట్రాల హైకోర్టులు కూడా ఆమె అడ్వకేట్గా ఉన్నారు. మనకి ఆమె లీగల్ అడ్వైజ్ అండ్ లీగల్ సపోర్ట్ ఇవ్వటానికి మనకి ఇందులో వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ బాడీగా ఉండటం అనేది జరుగుతూ ఉంది. ఇఫ్ యూ గో త్రూ అనదర్ థింగ్, ఈ కౌన్సిల్ మెంబర్స్లో ఇంకా కొన్ని యాడ్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో 7 డిపార్ట్మెంట్స్గా ఉంటుంది ఇది. నెంబర్ 1 ఈజ్ ఎగ్జిక్యూటివ్ అండ్ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఉంటాయి. నెంబర్ 2 ఇంటర్నేషనల్ కౌన్సిల్స్ ఉంటాయి. దీస్ ఆర్ బీయింగ్ ఎడిటెడ్ అండ్ దీస్ బీయింగ్ అప్లోడెడ్. నేషనల్ కౌన్సిల్స్ అండ్ స్టేట్ కౌన్సిల్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉంటాయి, జనరల్ మెంబర్స్ ఉంటారు 6th. 7th అఫిలియేటెడ్ అండ్ అక్రిడిటేటెడ్ ఆర్గనైజేషన్స్ మనకి అందుబాటులో ఉంటాయి. తర్వాత మీరు మమ్మల్ని సంప్రదించండి. ఈ అప్లికేషన్, ఈ కాంటాక్ట్స్లో ఉన్నటువంటి అప్లికేషన్ ద్వారా మీరు మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే మీ వివరాలు మేము తీసుకుని మీ డీటెయిల్స్ని ఈ మెంబర్షిప్ దాంట్లో మేము ఎన్రోల్ చేస్తూ మీకు ఒక విలువైన ఐడి కార్డుని, క్యూఆర్ కోడ్తో మీ వివరాలన్నీ ఉన్న ఐడి కార్డుని, తర్వాత మీకు ఒక లెటర్ సపోర్ట్ని ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఒకసారి దాన్ని చూడటానికి ప్రయత్నం చేయండి. మీ ఐడి కార్డ్స్ ఈ విధంగా సమస్త వివరాలతో మీకు ఇవ్వబడుతుంది. యూ కెన్ టేక్ ఏ స్నాప్ షాట్ ఆర్ స్క్రీన్ షాట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక స్క్రీన్ షాట్ కానీ ఏదైనా తీసుకోండి. ఇందులో మీ పూర్తి ఇంటర్నల్ వివరాలు, మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే మీ పర్సనల్ డేటా చాలా క్లియర్ కట్గా ఇవ్వబడటం జరుగుతుంది. అన్ని వివరాలు ఇందులో మీకు మేము పొందుపరిచాము. యూ నీడ్ నాట్ బాదర్ అబౌట్. అండ్ ఈవెన్ ఏ లెటర్ సపోర్ట్ ఆల్సో వుడ్ బి గివెన్ టు యూ. మీకు ఒక లెటర్ హెడ్ సపోర్ట్ కూడా మేము అన్ని వివరాలతో ఇస్తాము. సో ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ యొక్క వివరాలు ఉంటాయి. అన్నీ కూడా మీకు రెఫరెన్స్ నెంబర్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మేము రికార్డెడ్గా దీంట్లో నోట్ చేసుకుంటాము. వేర్ ఎవర్ యు గో ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ రెఫరెన్సు, ఈ ఐడి కార్డు మీకు ఫోర్స్లో ఉండి పనిచేయాలి. ఓకే, మనం చూద్దాం. ఈ మానవ హక్కులు పాత్ర, వీటి యొక్క ఉద్దేశం. వాట్ అబౌట్ హ్యూమన్ రైట్స్? మానవ హక్కుల పరిరక్షణ పాత్ర ఏమిటి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మీరు 10 సార్లు మేము అంటున్నప్పుడు డోంట్ వరీ. బిఆర్ అంబేద్కర్ని నువ్వు నేను రికగ్నైజ్ చేయాల్సిన పని ప్రత్యేకంగా ఆయనకేమీ లేదు. ఎంటైర్ వరల్డ్ రికగ్నైజ్డ్, ఈవెన్ ఇంగ్లాండ్ రికగ్నైజ్డ్ అండ్ ప్రిపేర్డ్ హిస్ స్టాట్యూ దేర్. అండ్ ఈవెన్ కొలంబియా వేర్ హీ స్టడీడ్ మచ్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో ఆయన చదివినంతగా లైబ్రరీని ఎవరు చదవలేదు కనుక ఈజ్ బస్ట్ వాజ్ కెప్ట్ ఇన్ దట్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఇన్ కొలంబియా యూనివర్సిటీ వేర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీడ్. ఈవెన్ యుఎస్, ఆస్ట్రేలియా ఆయనని రికగ్నైజ్ చేయలేని కాంటినెంట్ లేదు. ఏం చేశాడంటే ఆయన ఆల్వేస్ ఈ బ్రీద్డ్ ఆల్వేస్ ఫ్రీడమ్, ఈక్వాలిటీ. నా మట్టుకు నేను MA, డిప్లొమో, డిగ్రీ, పిహెచ్డి ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఇన్స్పిరేషన్స్ ఇన్ మై లైఫ్. బైబిల్ తర్వాత అత్యధికంగా స్పీడ్గా ట్రాన్స్లేట్ చేయబడినటువంటి డాక్యుమెంట్ ఏదైనా ఉందంటే భూమి మీద ఫస్ట్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనే డాక్యుమెంటే యుఎన్ స్టార్ట్ చేసిన ఆ డాక్యుమెంటే అవైలబుల్ ఇన్ ఓవర్ 570 లాంగ్వేజెస్ అనమాట. 570. ఇక్కడ మీరు చూడండి, బైబిల్ అయితేనేమో ట్రాన్స్లేటెడ్ ఇంటూ 801 లాంగ్వేజెస్, 801 భాషలోకి కంప్లీట్గా ట్రాన్స్లేట్ అయింది. అండ్ పార్షియల్గా స్క్రిప్చర్స్ పరంగా చూస్తే ప్రపంచంలో గుర్తింపు పొందిన 7,393 భాషల్లో 7,390 భాషల్లో బైబిల్ పార్షియల్గా 4,152 భాషల్లో ట్రాన్స్లేట్ అయితే ఈ యునైటెడ్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెకండ్ ప్లేస్ కొట్టింది. అదే దాదాపుగా 570 భాషల్లోకి వేగంగా అది కూడా ట్రాన్స్లేట్ అవడం అనేది జరిగింది. సో హిస్టారికల్ కాన్సెప్షన్ ఏంటి ఇందులో? వైల్ ద డిక్లరేషన్ వాజ్ పాస్డ్ ఇన్ 48. డిక్లరేషన్ అనేది 1948లో పాస్ అయిన అఫీషియల్ గ్లోబల్ అబ్జర్వేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ డే ఫార్మల్లీ బిగిన్. 1950లో మాత్రం ఈ అఫీషియల్గా హ్యూమన్ రైట్స్ డేని వాళ్ళు ఒక ఆర్టికల్ రిజల్యూషన్ పాస్ చేసి యుఎన్లో ఆ రిజల్యూషన్ రిఫరెన్స్ నెంబర్ 423 రిలీజ్ చేసి సెక్షన్ 5 కింద వాళ్ళు రిలీజ్ చేసుకుని అక్కడ నుంచి ఎవ్రీ December 10th మస్ట్ బి ది గ్లోబల్ హ్యూమన్ రైట్స్ డే అని అనౌన్స్ చేయటం అనేది జరిగింది.
వీటి విధిని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవటానికి మెయిన్ ఐటమ్స్ వాళ్ళు ఎన్ని ఏర్పాటు చేశారంటే, ఒకటి పౌర మరియు రాజకీయ హక్కులు, రెండవది ఆర్థిక సామాజిక మరియు సాంస్కృతిక హక్కులు, థర్డ్ థింగ్ వాస్తవ ప్రపంచ ప్రాముఖ్యత, అంటే మేక్ ద పీపుల్ లివ్ ఇన్ ద రియాలిటీ. నెంబర్ 1 సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. అర్థమైంది కదా, చాలా ప్రాముఖ్యమైనవి సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. ఏంటవి సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్? పౌర మరియు రాజకీయ హక్కులు ప్రతి వ్యక్తి యొక్క స్వేచ్ఛను రక్షించడానికి, అంతేకాదు వారు ప్రభుత్వ అణిచివేతలకు గురి కాకుండా సమాజంలో భాగస్వామ్యం అయ్యేలా చూడటానికి ఈ హక్కులు ఉపయోగపడతాయి. ఎస్, ప్రాథమిక ఉపయోగాలు ఉన్నాయి ఇందులో, ప్రాథమికమైన ఉపయోగాలు ఉన్నాయి. ప్రాణాలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు, పర్సనల్ ఫ్రీడమ్ని కల్పించడం, వాక్ స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మరియు రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ నిర్ధారించటం. ఇది ఎక్కువ జరుగుతుంది ప్రస్తుతం మన దేశంలో. లెట్ us see వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది మనం చూద్దాం. ఈ లక్షణాలను ఇది నియంత్రిస్తుంది. అంతేకాదు ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కులు కలిగి ఉండాలి. ఎస్, ప్రతి వాడికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, సోషల్ ఫ్రీడమ్ అండ్ కల్చురల్ ఫ్రీడమ్. యూ హ్యావ్ యువర్ కల్చరల్. ఈ కల్చర్స్ని మనకి ఇంగ్లీష్లో లిటర్జీస్ అంటారు. ఎవరి కంట్రీ, ఎవరి నేషన్, ఎవరి రేస్ హ్యాస్ దేర్ ఓన్ లిటర్జీ. ప్రతీదీ రాయబడి ఉండదు. వాళ్ళకి ఐడెంటికల్గా, ఎథ్నికల్గా, హిస్టారికల్గా వాళ్ళ యొక్క జీన్స్ పరంగా కొన్ని రకాలైనటువంటి లిటర్జీస్ లేకపోతే కల్చర్స్ వస్తాయి. వాటిని ప్రొటెక్ట్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. సపోజ్ దే ఆర్ ట్రైబల్ పీపుల్, సో మెనీ ట్రైబల్ పీపుల్స్ హ్యావ్ సో మెనీ. Just previous day we have had a meeting, that means we conducted a meeting of constitutional protection meeting with so many political, educational, important people of our both Telugu states. Yes, this is the intention. Some tribal people came and displayed their culture on the stage. We accepted that. Okay, let's come to the point. ఆర్థిక మరియు సామాజిక మరియు సాంస్కృతిక హక్కులు, ప్రాథమిక ఉపయోగాలు. వాట్ ఆర్ దోస్ ఫండమెంటల్ యూజెస్ అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, వేతనంతో కూడిన పని హక్కులు, వేజెస్ ఆర్ దట్ మీన్స్ లేబర్ రెమ్యూనరేషన్. వేజెస్ కూలీ లేక కార్మిక, కూలీ మరియు కార్మిక జీవులు, వ్యక్తులు, వారి గౌరవార్థమై వారికి దక్కాల్సిన హక్కు వారికి దక్కాలి. జీతం వారి కూలి వారికి దక్కాలి తగినంత. పనివేళలు అధికము కాకూడదు. అంతేకాదు వారి యొక్క వివక్షత లేకుండా ఆరోగ్య సంరక్షణ పొందటం, విద్యను అభ్యసించే హక్కు. దెర్ వాజ్ నో సచ్ ఛాన్స్ ఇన్ ఇండియా ఆఫ్ ఈక్వల్ ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒకప్పుడు భారతదేశంలో లేదు. ఈ హక్కు ఎవరైనా పొందొచ్చు. తగినంత ఆహారం, గృహ వసతి కలిగి ఉండాలి. ఎడ్యుకేషన్, ప్రాపర్ ఫుడ్, హెల్త్ అండ్ shelter should be provided to each and everyone. Governments must take care of them. That is the compulsion we are imposing on the governments, etc. ఇక ఈ విధంగా ప్రాముఖ్యమైన చట్ట విధానాలు, ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక విషయాలను ఏ విధంగా వాళ్ళు చేయాలనేది మనం ఫోర్స్ చేస్తాం. వాస్తవ ప్రపంచ ప్రాముఖ్యత, దీన్ని యూ కెన్ సింప్లీ సే ఇన్ ఇంగ్లీష్, వాస్తవ, ఇట్ ఈస్ కాల్డ్ real world importance. It entitles human rights, serves as a crucial tool of both individuals and global organization. ఇది మాలాంటి గ్లోబల్ ఆర్గనైజేషన్స్తో కలిసి పనిచేస్తూ, ఎన్జిఓస్తో కలిసి పనిచేస్తూ దీన్ని ఏ విధంగా ముందు రోజుల్లో మనం చేయాల్సి అనేది మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి యొక్క స్వేచ్ఛను రక్షించడానికి ఇది వర్క్ చేయడంతో పాటు సిహియా వాస్తవ ప్రపంచ ప్రాముఖ్యత, హక్కులు, మానవ హక్కులు వ్యక్తులకు మరియు ప్రపంచ సంస్థలకు రెండింటికి కీలకమైన సాధనంగా ఉపయోగపడతాయి. వాస్తవ ప్రపంచంలో వీటి యొక్క నిర్దిష్ట ఉపయోగాలు 4 ముఖ్యమైన విషయాలను కలిగి ఉంటాయి. ఒకటి, ప్రివెన్షన్ ఆఫ్ అబ్యూజ్ ఆర్ టీజింగ్, వేధింపులను నుంచి గురవుతున్న వారిని కాపాడాలి. బి, అకౌంటబిలిటీ, ఎటువంటి బాధ్యత లేకుండా తిరిగే వ్యక్తులు కుటుంబం పట్ల కానీ, సంఘం పట్ల కానీ,
బాధ్యత లేకుండా తిరిగే వ్యక్తులను ఏ విధంగా ప్రివెంట్ చేయాలి, అకౌంటబిలిటీ ఎట్లా పెంచాలి, ప్రజారోగ్యం పబ్లిక్ హెల్త్ పట్ల ఎట్లా కేర్ తీసుకోవాలి, డిగ్నిటీ అండ్ ప్రొటెక్షన్, గౌరవంగా బ్రతకాలి, భద్రత కలిగి ఉండాలి. ఈ విషయాలన్నిటినీ టేక్ కేర్ చేయడానికి హ్యూమన్ రైట్స్ పెట్టింది. మీ వ్యక్తిగత భద్రత కొరకైనా ఇది మీకు అవసరమైంది గనక ఈ సంఖ్యలు, బానిస సంఖ్యలు తెంపబడాలి. అందరికీ ప్రతి విధమైన ఫ్రీడమ్ కావాలి, అందరి సంఖ్యలు తెంచబడాలి అనేది ప్రాముఖ్యంగా ఇక్కడ మేము చెప్తున్నటువంటి ముఖ్యోద్దేశం. మా ముఖ్యోద్దేశం ఏంటంటే ఎవ్రీబడి మస్ట్ బి బ్రోకెన్, దట్ చైన్స్ మస్ట్ బి బ్రోకెన్, fetters must be broken. So let us work together in that way, and let us going to show you remaining things